గెలవడానికి వీలుగాని విషయం. ఒక మామూలు నగరమే అయోధ్య అయితే యుద్ధం చేసి గెలవచ్చు, మహాశక్తివంతమైన సైన్యం వస్తే గెలవచ్చు, దానికేం లేదు. హిందూ రాజులు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ అసలు ఎంత యుద్ధం చేసినా నువ్వు గెలవలేనిది అయోధ్య అంటే దానికి నిర్వచనం చెప్పాడు. ఈ శరీరమే అయోధ్య, ఇది అష్టాచక్ర అన్నాడు. నవద్వార 9 ద్వారాలు ఉన్నాయన్నాడు. అష్టాచక్ర అంటే ఒక చక్రం 5 కర్మేంద్రియాలు, ఒక చక్రం 5 జ్ఞానేంద్రియాలు, కన్ను ముక్కు మొదలైన కర్మేంద్రియాలు అంటే చేతులు కాళ్ళు మొదలైన. ఇంకో చక్రం ఈ పంచప్రాణాలు, ప్రాణాపాన వ్యానోదర. ఇంకో చక్రం పంచభూతాలు అంటే భూమి, నేల, నీరు, నింగి ఇలాగ. ఈ కాకుండా అంతఃకరణ చతుష్టయం అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అది 5వ చక్రం. 6వది కామం అంటే కోరిక. తర్వాత కర్మ, జ్ఞానం. అంటే ఇవన్నీ పనిచేసేటప్పుడు మనస్సులో ఉండే కలిగే కోరిక